హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ మా ఇంట్లో కర్రీ ఏంటంటే వంకాయ పప్పు అనమాట. కాలిపోతుంది. వంకాయ పప్పు అనమాట. మీ ఇంట్లో కర్రీ ఏంటో చెప్పేసేయండి. మీరు ఎప్పుడైనా వండుకున్నారా వంకాయ పప్పు? కామెంట్ చేసేసేయండి. ఎలా వండుకోవాలో నార్మల్గా చెప్తాను, పెద్ద కథగా చెప్పను, ఓకేనా? ఒక 100 గ్రాములు పెసరపప్పు తీసుకొని కొంచెం దోరగా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు కోసేసుకొని ఈ పప్పు కొంచెం వాటర్ వేసి అంటే ఇప్పుడు 100 గ్రాముల నీళ్ళు కాబట్టి మనకు ఆ పప్పు ఉడికేలా కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. మనం పప్పు టమాటా ఎలా అనుకుంటామో అలా ఉడికించేసుకున్నాక కొంచెం మనం పప్పు ఉడికిపోయాక కొంచెం ఉప్పు వేయండి. మీకు కనిపిస్తుందా? నేను ఇప్పుడే వేసాను ఉప్పు టెస్ట్. ఆ పప్పుకు కావాల్సిన తాలింపు పోపులు అనమాట: ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఆయిల్ ఎడికి చూసారా? కొంచెం ముందు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు అంత వేగవు కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పప్పు తాలింపెట్టుకున్న దీంట్లో వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న కొంచెం చిక్కగా ఉంది కాబట్టి పల్స్గా తినే వాళ్ళకి కొంచెం వాటర్ వేడి చేసి దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ వేసాను అనమాట, ఎందుకంటే మరీ మా వాళ్ళు ఎంత గట్టుకుంటూ తినలేరు, అందుకని ఇలా చేశాను. కొన్ని వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనివ్వండి సిమ్లోని, ఎందుకంటే పచ్చివాసన పోతుంది కాబట్టి. పప్పు వంకాయ సుధ వండింది ఇలా అనమాట. మీరు ఎప్పుడైనా వండలేదు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.